పెదబెల్లి మండలం ఉత్తూర్ల గ్రామ పంచాయతీ కిండల కొండపుంటలో రైట్ సీజన్ స్టార్ట్ అయిన సుమారుగా వరుసలై వారం రోజులు 10 మంది చనిపోయారు. అప్పుడు మరి వైద్య బృందం కూడా అక్కడ పర్యటించడం జరిగింది. స్వయంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అప్పుడు రామరెడ్డి సార్ గారు ఆయన వచ్చారు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. చిన్నపిల్లలు అదే జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం కూడా రైట్ సీజన్ లో పెదబెల్లి మండలంలో మా మండలంలోనే అడగొండ పంచాయతీ పిల్లలు చనిపోతారు. అది బిఫోర్ లాస్ట్ ఇయర్ అది పెదబెల్లి మండలమే. ఈ లాస్ట్ ఇయర్ పెదబెల్లి మండలమే, బిఫోర్ లాస్ట్ ఇయర్ పెదబెల్లి మండలం, ఈ సంవత్సరం కూడా పెదబెల్లి మండలంలోనే. ఈ సంవత్సరం అడగొండ గ్రామ పంచాయతీ చుట్టుపేట గ్రామంలో మరి ఇష్యూ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా దయ్యాలు భూతాలను భయపడ్డారు, కానీ అంతిమంగా అది డైరీ. కాబట్టి మరి వైద్య శాఖ వారు గత సంవత్సరం అదే జరిగింది, ఈ సంవత్సరం అదే జరిగింది. మరి మీరు వైద్య శాఖ తరఫున ప్రజలకి మరి ఆరోగ్యం పట్ల మరి వారికి ఏం అవగాహన కల్పిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా వాటిపైన మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే రైన్ సీజన్ స్టార్ట్ అయ్యగానే లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఈ సంవత్సరం కూడా ఎప్పుడైతే రైన్ సీజన్ స్టార్ట్ అయిందో అక్కడ స్పాట్ లో 1 మినిట్ కూడా కాలేదు, ఇద్దరు కేసులు చనిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ పట్ల మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు మలేరియా జడ్పీసీగా చెప్పినట్టు ఇప్పుడు మలేరియా అప్పుడు గత నెలలోనే డయేరియాతో చనిపోయారు. ఇప్పుడు గిరిజన ప్రాంతం అంతా కూడా ఈ వారం రోజుల్లో మరి విపరీతమైనటువంటి వర్షం పడింది. మరి ఈ సీజన్ లోనే మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇటువంటి జ్వరాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటికి శాఖపరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అది మాకు ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి ప్రతి పిహెచ్సిలో ఒక కమిటీ ఉంటుంది. మన కమిటీలో ప్రజాప్రతినిధులు ఎంపీపీకి, జడ్పీటీసీకి, సర్పంచ్కి ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా? మరి మా వరకైతే నేను ఒక 2-3 పిహెచ్సిలో సందర్శించడం జరిగింది, కానీ మాకు పల్స్ లేదంటున్నారు. మరి పల్స్ వస్తుందా లేదా, లేదంటే పల్స్ వచ్చి కూడా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది కూడా తెలియదు. మరి ఇదివరకైతే కొన్ని పిహెచ్సిలోనైతే చాలా వరకు ఇంపార్టెంట్, చాలా అత్యవసరమైనటువంటి మందులు కూడా లేనటువంటి పరిస్థితి. స్నాక్ బైట్ కానీ ఇటువంటి గత సంవత్సరంలో గవర్నమెంట్ పిహెచ్సిలో పరిధిలో ఉన్నటువంటి మరి ఒక ఆవిడ ఎక్స్జెడ్పీటీసీ వాళ్ళ ఆవిడ చనిపోయింది, పాము పుట్టి చనిపోయింది. అక్కడే కనుక స్పాట్ లో మా డాక్టర్ కనుక ఇంజక్షన్ ఉండే రికవర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేదేమో. మరి ఇటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలకు అవగాహన కల్పించి మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి సీజన్ వ్యాధులు రాకుండా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో దయచేసి తెలియజేయవలసిందిగా కోరుతాను. క్వశ్చన్ అడగడానికి ఎక్కువ టైం అయిపోతుంది, కాబట్టి ఎక్కడ ఏంటి అనేది ఒక క్లారిటీగా చెప్పేసేయండి. వివరణ